మ్యారేజ్ యాక్ట్ విషయానికి వస్తే ఆ, నెహ్రూ గారు స్వతంత్రం వచ్చిన 2 ఏళ్లకో 3 ఏళ్లకో హిందూ మ్యారేజ్ యాక్ట్ పట్టుకొచ్చారు ఆయన. అవును. తర్వాత డైవర్స్లు ఇవన్నీ కూడా మెల్లమెల్లగా వచ్చినాయి. ఉమ్, అరే నువ్వెవరయ్యా హిందువుల గురించి చెప్పడానికి? ఉమ్, నువ్వు హిందూ మతం అంతా కూడా నీ గుత్తాధిపత్యమా? నువ్వు దేశానికి ఒక ప్రధానమంత్రి. ప్రధానమంత్రి. ఆ, అంటే నువ్వు హిందువులకి, ముస్లింలకి, ఇక్కడ ఉన్న క్రిస్టియన్లకి, దేశంలో ఉన్న అన్ని పౌరులకి. ఉమ్, హిందువులు మాత్రమే ఎందుకు దొరికారు నీకు? ఉమ్, హిందువుల మీద మీరు చట్టాలు చేస్తారు, ఉమ్, యాక్ట్లు పెడతారు. భరణానికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ముస్లిం మతానికి సంబంధించి వీళ్ళు ఏం మాట్లాడరు. ఉమ్, ఈ మధ్య కాలంలో మోడీ గారు వచ్చిన తర్వాత ఏదో తలాక్ వాటి గురించి మాట్లాడారు. కానీ ఉమ్, ఒకప్పుడు ఆ, మా తాత ముత్తాతల కాలంలో వాళ్ళు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, 3 పెళ్ళాలు చేసుకున్నారు. ఏ హిందూ మతంలో ఏ రోజు కూడా ఒక భార్యని చేసుకోవాలనే లేదు. అవును. ఇప్పుడు రాముడు చేసుకొని ఉండొచ్చు, రాముడు ఏకపత్ని వ్రతం అని చెప్పారు. తర్వాత ఎవరు కనబడట్లా మనకి, అవును. వెతికినా కనబడరు. ఉమ్, ఉమ్, సడన్ గా ఏం చెప్తాడు, అందరూ కూడా ఏకపత్ని వ్రతుల్లానే ఉండాలి ఉమ్, అని చెప్పి. మళ్ళీ రీసెంట్గా వస్తుంది కోర్టు జడ్జిమెంట్, మీరు ఎవరితో అయినా సరే సహజీవనం సంబంధాలు చేయొచ్చు. పెట్టుకోవచ్చు, సహజీవనం చేయొచ్చు. అది తప్పు కాదు. ఉమ్. ఆ, కానీ Adultery. పెళ్లి మాత్రం ఒకళ్ళనే చేసుకోవాలి, సంబంధాలు ఎన్నైనా పెట్టుకోండి. ఇదే అడల్టరీ యాక్ట్. ఓకే. పాయింట్. ఏంటంటే ఉమ్, హిందూ మతం నీకేమైనా గుత్తాధిపత్యం ఇచ్చిందా? ఉమ్, నువ్వేమన్నా కంచి కామకోటి పీఠాధిపతివా? ఉమ్, లేకపోతే ఉమ్, ఇలా ఏదైనా పెద్ద గురువువా? ఇప్పుడు ఎవరన్నా చేస్తే హిందూ మతానికి సంబంధించి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేయాలి, నువ్వెట్టా చేస్తావు? అవును. సరే చేసేసారు, ఉమ్. అయిపోయింది. అప్పటి నుంచి ఒక్కొక్కటి అత్యాచారం జరిగిన ప్రతిసారి ఒక కొత్త యాక్ట్ వస్తుంది. ఉమ్, ఆ, అది అప్పటి నుంచి మారుకుంటూ వచ్చి మధ్యలో ఎవరో పొలిటీషియన్ కూతురికి సంబంధించి ఆవిడని వాళ్ళ భర్త ఏదో కొట్టాడో లేదో, సరే ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరూ కూడా అంతే, ఎవరి మీద అయినా సరే కేసులు పెట్టేయచ్చు మీరు 498A అలా ఇంట్రడ్యూస్ చేశారట. ఓకే. ఏంటి, ఆవిడ కూతురికి సంబంధించి ఉమ్, ఆ కూతురు భర్త కొడితే ఉమ్, ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అయ్యా ఇట్లా నా మొగుడు నన్ను కొడుతున్నాడంటే సాక్ష్యం ఏది అని అడిగారట. ఉమ్, సాక్ష్యం ఏం చూపిస్తుంది ఒక ఆడపిల్ల? ఉమ్. సాక్ష్యం ఏం చూపిస్తుంది సార్? సాక్ష్యం లేకుండా కూడా మీరు కేసులు పెట్టాలి అని ఒక యాక్ట్ పట్టుకొచ్చారు. 498. ఆ, మగాడు సాక్ష్యాలు చూపించినా కూడా కేసులు తీసుకోరు, ఆడవాళ్ళు సాక్ష్యాలు చూపించకుండా కూడా కేసులు పెట్టచ్చు. Okay. ఇది మన పోలీసు వ్యవస్థ, ఇది అక్షర సత్యం. మీరు వెళ్ళి ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు చూసేవాళ్ళు ఎవరన్నా సరే, మీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్, ఒక ఎస్ఐ సిఐఓ ఎవరైనా సరే, కనీసం కానిస్టేబుల్ అయినా సరే వెళ్ళి అడగండి ఏం జరుగుతుంది. నిజంగా ఒక బాధ్యత మగాడు ఉన్నా కూడా వాడిని పట్టించుకోరు, వాడంతటి వాడు సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి. అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి మీరు చెప్పింది వాస్తవంగా ఉన్నట్లయితే, అంటే ఇప్పుడు నేను కూడా కొన్ని చూస్తున్నాను, మగవాళ్ళు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితి. నిజానికి మగాళ్ళలో మార్పు కూడా రావాలి. ప్రపంచ దేశాల్లో, అందులో భారతదేశంలో మగాడిగా పుట్టడం అనేది అంత దరిద్రం ఇంకోటి లేదు. అందులో నువ్వు ఆ మగాళ్ళలో కూడా హిందూ మగాడివి అయితే ఇంకా నీకన్నా కుక్క కన్నా హీనం నువ్వు. నేను చెప్తున్నాను కదా, అంత దారుణమైన చట్టాలు ఉన్నాయి, లీగాలిటీ లీగల్గా చూసుకుంటే. ఇప్పుడు పెళ్లి చేసుకునే ముందు ముస్లిం మత ప్రకారం వాళ్ళ చట్టాల ప్రకారం వాళ్ళు నికానామా అని రాసుకుంటారు. నికానామా అంటే కొన్ని కండిషన్స్ రాసుకుంటారు. ఇది నీకు ఓకేనా, కుబుల్, నీకు ఓకేనా అంటే కుబుల్, ఒప్పుకుంటారు. అయిన తర్వాతే పెళ్ళి. మనకి మంత్రాలు ఏవో చెప్తారు, తాళి కట్టించేస్తారు, అయిపోయింది. ఒకవేళ వీళ్ళిద్దరికి మధ్య ఏదైనా డిస్ప్యూట్ వస్తే నువ్వు పోషించు, నువ్వు నెల ఆవిడకి భరణం ఇవ్వు, ఇవన్నీ కూడా వస్తాయి. అదే ఆ మతంలో 3 నెలలు మాత్రమే భర్త దగ్గర నుంచి భరణం వెళ్తుంది. తర్వాత వక్ఫ్ బోర్డు ఇవ్వాలి, అప్పటికి కూడా ఆవిడ ఏమీ చేసుకోలేకపోతే. ఓకే. సో అంటే ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. అయితే రీసెంట్గా ప్రీనప్ అగ్రిమెంట్స్ అని చెప్పి పట్టుకొస్తున్నారు. అంటే ఏంటంటే పెళ్ళికి ముందే ఇదిగో అమ్మా ఇది పరిస్థితి, ఒకవేళ కీడించి మేళించమంటున్నారు కదా, విడాకులు కాకూడదు, మీకు మంచిగా ఉండాలి, బట్ ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా వస్తే ఏంటి అని ముందుగానే రాసుకోవాలి కదా. ఇది రాసుకున్నప్పుడు రేపు కోర్టులోను ఏళ్ల తరబడి కేసులు నడుచుకుంటూ వాళ్ళకి అక్కడ ముస్లిం మతంలో ఏమో నడవు, టక్కన అయిపోతుంది, కట్టే కొట్టే తెచ్చానట్టుగా. ఇక్కడ మాత్రం వీడు కోర్టుల చుట్టూ తిరుగుతుంటాడు. ఒక అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఎందుకు సార్, మొన్న రాజు అని మన హైదరాబాద్ అబ్బాయి, ఫోక్ సింగరు, గడ్డన్ రాజు, అతని మీద వాళ్ళ ఆవిడ కంప్లైంట్ ఇస్తే ఆయన పోలీస్ స్టేషన్కి పిలిచి ఆవిడ కాళ్ళు పట్టించారు, పెళ్ళాం కాళ్ళు పట్టించారు మొగుడుతోటి. ఎలా ఉంటుంది మగాడి? అది కూడా అందరూ చూస్తుండగా సూసైడ్ చేసుకున్నాడు. పెళ్ళాం వేధింపులో ఇంకోటో కాదు, చట్టము పోలీసులు వీళ్ళు ప్రస్తుతం మగాడి పైన ప్రవర్తిస్తున్న తీరు ఏదైతే ఉందో అది వాళ్ళని కూడా నేను తప్పు పట్టను. వాళ్ళకి ఉన్న రూల్స్ అవి, పోలీసులకి ఉన్న
రూల్స్ వాళ్ళ ట్రైనింగ్ దగ్గర నుంచి చెప్తారు, ఇదిగో ఇది వస్తే ఇట్లా కేసు తీసుకోవాలి. ఉమ్, మగాడు వెళ్ళి కేసు పెడితే ఉమ్, సాక్ష్యాలు ఉన్నా కూడా లీగల్ ఒపీనియన్కి పంపిస్తారు సార్. ఉమ్, అమ్మాయి మీద కేసు పెడితే ఓకే. ఉమ్, అది వారం పట్టచ్చు, నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు. ఉమ్. మళ్ళీ కౌన్సిలింగ్ అంటారు. మన చెప్పులు అరిగేలా అది కౌన్సిలింగ్ అనేది పెళ్లిళ్ళకి సంబంధించి. ఓకే ఓకే. మిమ్మల్ని ఎవరన్నా ఒక అమ్మాయి బ్లాక్ మెయిల్ చేస్తుందో లేకపోతే ఏదో చేస్తుందని చెప్పి ఒక అమ్మాయి మీద మీరు సాక్ష్యాలతో సహా వెళ్ళినా కూడా మీకు జరిగేది ఇది. ఓకే. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటి మార్పులు రావాలని కోరుకుంటున్నారు, ఎలాంటి మార్పుల కోసం మీరు కృషి చేస్తున్నారు? ఈ మధ్య మీరు ఢిల్లీకి కూడా వెళ్ళారు ఇదే ఇష్యూ మీద, మెన్స్ రైట్స్ అనేది ఉండాలి అనేది. ఇది ఫస్ట్ టైం కాదు సార్, రెండోసారి. ఏప్రిల్ 19th వెళ్ళాను ఒకసారి. అప్పుడు ఏంటి ధర్నా. ఇప్పుడు ఇటువంటి చట్టాలన్నీ కూడా మారాల్సింది పార్లమెంట్లో. అంతేగాని ఇక్కడ మన హైదరాబాద్ లో ఎన్ని ధర్నాలు చేసినా అది వాళ్ళకి వినబడదు. అందుకని మేము ఏం చేసామంటే ఢిల్లీలో వెళ్ళి జంతర్ మంతర్లు కూర్చొని దాదాపు ఒక 2000 మంది వచ్చారు ఆ రోజున. భారీగా సభ జరిగింది ఆ రోజు. అందరం అదే మాట్లాడాం. నేను మాట్లాడింది అయితే నిజంగా హిందూ మతానికి మేము గౌరవిస్తాము, ఇది హిందూ దేశము, హిందువులు ఏమన్నా అంటే ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. నిజానికి మీకు హిందువుల మీద ప్రేమ అనేది ఉంటే ఏమిటి సార్ ఈ చట్టాలు? హిందూ మగాడు ఇక్కడ మీకు ట్యాక్సులు కట్టడానికి పనికొస్తున్నాడు, ఓట్లు వేయడానికి పనికొస్తాడు, కానీ వాడికి ఏ రకమైన ఇప్పుడు ఉండవు, హక్కులు ఉండవు, వాడికి బాధ్యతలు మాత్రమే ఉంటాయి. పెళ్ళం వెళ్ళి కేసు పెడితే వాడు ఆ కోర్టు కేసు అయ్యేదాకా ఈవిడికి డబ్బులు ఇస్తూనే ఉండాలి, తర్వాత భరణం డిసైడ్ చేస్తారు. సో ఇటువంటివన్నిటి మేము అడిగింది అదే. అసలు భారతదేశ పౌరసత్వమే వదిలేసుకొని ఈ మతాన్నే వదిలేసుకొని వెళ్ళి వేరే చోట బతకమంటారా మమ్మల్ని? ఈ చట్టాలు తీస్తారా? ఇమ్మీడియట్గా పురుషుల కోసం ఒక కమిషన్ తీసుకురండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పోలీసులకున్న మెయిన్ ప్రాబ్లము ఒకటి వాళ్ళ చట్టాల్లో ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తీరు. అండ్ మగాళ్ళు వెళ్తే సార్ మీరు ఒక బటన్ తీసి వెళ్ళండి సీఏ దగ్గరికి, బటన్ పెట్టి ఫస్ట్ అంటాడు ఆయన. మామూలు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను. అదే ఒక అమ్మాయి కొంచెం అలా వేసుకుని వెళ్తే అనగలడా? స్వేచ్ఛ అంటది. స్వేచ్ఛ మగాడికి లేదు, మగాడికి లేదు. ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు అని చెప్పి మాట్లాడతారు. మగాడు మాత్రం ఇలా ఉండాలి అని చెప్పి డిసైడ్ చేస్తారు. ఇది ఒకటే కాదు సార్, ఇప్పుడు ఈ పోలీసు వ్యవస్థకి ఉన్న ఏదైతే ఆ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మారాలి. మగాడిని కూడా మనిషిలాగా గౌరవంగా ట్రీట్ చేసే పరిస్థితి మన భారతదేశంలో రావాలి. దీనికోసం వాళ్ళకున్న ప్రధాన అడ్డంకి ఏంటంటే ఒక అమ్మాయి దారుణమైందని తెలుసు వాళ్ళకి, ప్రతి పోలీసుడికి తెలుస్తుంది. స్టేషన్కి రాగానే అవును ఇది తప్పు అని, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఎందుకు అంటే చట్టాలు కాదు, అక్కడ ఉమెన్ ఫోర్స్ లేదు. ఫస్ట్ పాయింట్. ఓకే. అక్కడ మహా అయితే స్టేషన్కి ఒక లేడీ కానిస్టేబుల్ లేకపోతే ఒక లేడీ ఎస్ఐఓ, అది కూడా మన హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో వాళ్ళు కూడా ఒకనొక టైంలోనే ఉంటారు, తర్వాత ఉండరు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళని పట్టుకురావాలన్నా, ఇప్పుడు అమ్మాయిని పట్టుకొని జైల్లో వేయాలన్నా కూడా ఆయన ముట్టుకోకూడదు, మళ్ళీ 6 గంటల తర్వాత వాళ్ళు ఉంచకూడదు. ఇలా అందరు రూల్స్ ఉన్నాయి. ఎప్పుడో ఏదో పోలీసు వాడు ఎదవేసం వేసి ఉంటాడు, అది పట్టుకొని మొత్తం చట్టాలు ఫ్రేమ్ చేస్తారు. కానీ ఒక అతుల్ సుభాష్ చచ్చిపోతే ఒక చట్టం రాదు, ఒక గడ్డం రాజు చచ్చిపోతే ఒక చట్టం రాదు. ఎంత దారుణంగా ఉంది అంటే మగాడు ఏమైపోయినా చచ్చిపోయినా పర్లేదు మాకు. ఓకే. మీరు గమనించండి, ఉచిత బస్సు ఆడవాళ్ళకే, మగాళ్ళకి కాదు. డబ్బులు పెట్టి పోవాల్సిన మగవాడేమో నిలబడిపోతుంటాడు, ఫ్రీగా పోయి ఆడవాళ్ళేమో మగవాళ్ళని లేపి కూర్చుంటారు. సార్ ఇక్కడ ఆడ మగాళ్ళు తేడా ఏంటంటే సార్, నాకు కూతురు కొడుకు ఉంటారు, ఇద్దరిని నేను బాగానే పెంచుకుంటాను. మరి కూతురు ఎందుకు పేదదైపోయింది, కొడుకు ఎందుకు రిచ్ అయిపోయాడు? బై డిఫాల్ట్ ఆడ పుట్టుకంటే పేద పుట్టుగా. ఆడవాళ్ళు రిచ్ ఉండరు, అందరూ పూరే ఉంటారు. కాబట్టి మగాళ్ళు పూర్ ఉండరు, అందరూ రిచ్చే ఉంటారు. కాబట్టి మగాళ్ళకి డబల్ టికెట్, ఆడవాళ్ళకి ఫ్రీ. ఇదే సమానత్వం.